తండ్రి, సర్వశక్తిగల దేవ, ఈ నూతన సంవత్సర పండుగ ఆరాధనలో ప్రభువా, నీ బిడ్డలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. మరొక నూతన సంవత్సరాన్ని మా జీవితంలో చూడడానికి కొన్ని నిమిషాలే ఉన్నాయి ప్రభువా. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ నూతన సంవత్సర పండుగ ఆరాధనలో మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు. మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. కీర్తన పుస్తకం నిశ్శబ్దంగా కూర్చుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2026వ సంవత్సరంలో మనం ప్రవేశించే సందర్భం దేవుడు మనకు అనుగ్రహించాడు. గత సంవత్సరంలో ఉన్నటువంటి వారు కొందరు గతించిపోయారు. మనమైతే ఆయన కృపలో ఇంకా బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులన్నిటికీ మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఎన్నో మేలులు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుని నమ్మడం మనం నేర్చుకోవాలి. నూతన సంవత్సర పండుగ ఆరాధనలో ఈ 2026వ సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. మరియు ఆయన నామాన్ని ఘనపరిచే రీతిగా మన హృదయం, మన జీవితం ఉండాలి. హల్లెలూయా. గట్టి చెబుదాం, హల్లెలూయా. ఎక్కువ తగ్గించున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. నూతన సంవత్సర పండుగ ఆరాధన మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం దేవుని సన్నిధికి నూతన సంవత్సర పండుగ ఆరాధనలోకి వచ్చేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా రావాలి. హల్లెలూయా. ఎందుకంటే రానయ్యున్న సంవత్సరానికి దేవుడు నీకు ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు 2025వ సంవత్సరంలో నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. తన యొక్క అరచేతిలో నన్ను ఎత్తి పట్టుకొని గత సంవత్సరం నాకెన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటి నుండి తప్పించుకుంటూ దేవుడు కృప చూపిస్తూ అద్భుతంగా సహాయం చేస్తూ నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. నేనెంతో ఆశతో నూతన సంవత్సరంలో దేవుడు నాకు ఏం వాగ్దానం ఇవ్వబోతున్నాడని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీరు కూడా అదే రీతిగా ఆశతో ఎదురు చూసినప్పుడు దేవుడు తన యొక్క చిత్తానుసారమైన వాగ్దానం నీకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. నూతన సంవత్సరంలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు 5 విషయాలు నేను మీతో పంచుకోవాలని ప్రభు బయలుపరిచాడు. హల్లెలూయా. ఇంకా డిక్రీస్ చేయి. హల్లెలూయా. గట్టి చెప్పండి, గట్టి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
5 విషయాలు ఈ రాత్రి మనం నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందే ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 5 విషయాలు ప్రార్థన చేసినప్పుడు మీకు చెప్పవలసిన 5 విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు. హల్లెలూయా. ఈ రాత్రి అనేకమైన సంఘాల్లో, వివిధ మందిరాలలో, దేవుని సన్నిధిలో వాగ్దానాల కొరకు సంఘాల్లో దేవుని బిడ్డలు దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఆశతో ఉండేటువంటి రాత్రి ఈ రాత్రి. హల్లెలూయా. అన్ని ప్రాంతాలలో నూతన సంవత్సరం, క్రిస్మస్ పండుగ ఎట్లా ప్రపంచానికి పండుగను, అట్లనే నూతన సంవత్సరం న్యూ ఇయర్ కూడా ప్రపంచం అంతా కూడా నూతన సంవత్సర పండుగ జరుపుకుంటారు. హల్లెలూయా. లోకస్తులు లోక సంబంధమైన తినడం, త్రాగడం, తిరగడం దాంట్లో ఆనందిస్తారు. హల్లెలూయా. యవనస్తులు అయితే బజార్లు పట్టుకొని బండ్లు వేసుకొని తిరుగుకుంటూ అల్లరి చేసుకుంటా, సిటీలో గొడవలు చేసుకుంటా, పంచాదులు పెట్టుకుంటూ ఎన్నెన్నో రీతులుగా వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. మనమైతే దేవుని దయ వలన, ప్రభు కృప వలన మనం ఆయన మందిరంలో ఉన్నాం. మనం ధన్యులం. హల్లెలూయా. 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 ఈ నూతన సంవత్సర పండుగ ఆరాధనకు వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభునామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సర పండుగ ఆరాధనలో మొట్టమొదటిగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 5 ప్రాముఖ్యమైన విషయాలను మీకు తెలియజేయాలని ప్రభు నాకు బయలుపరిచాడు గనుక 1 పేతురు 1వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ నూతన సంవత్సరంలో రానైన 2026వ సంవత్సరంలో నీవు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తానని తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. 2025వ సంవత్సరం గతించిపోతుంది. వచ్చే సంవత్సరం ప్రభువా నీ కొరకు నేను పరిశుద్ధముగా జీవిస్తాను. హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధమైన జీవితం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా మన నుండి ఆశించేది, మన నుండి కోరేది, మన నుండి ఆశించేది, మనల్ని ప్రేమించి ఆదరించి బలపరిచి దేవుడు మన నుండి ఆశించేది పవిత్రమైన జీవితం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో 2026లో దేవునితో నువ్వు మంచి తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనంలో 13, 14, 15 నేను చదువుతున్నా చూడండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేటపడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ నుండి ఈ సంవత్సరం ఏమి ఆశిస్తున్నాడంటే ఆయన కొరకు నువ్వు పరిశుద్ధంగా జీవించాలని. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరట. పరిశుద్ధత లేకపోతే దేవుని యొక్క దర్శనం కలగదు. దేవుడు మాట్లాడు, దేవుని స్వరం నువ్వు వినలేవు. చాలామంది దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తారు. మరికొందరు దేవుడు నాతో అసలే మాట్లాడడం లేదు. ఎన్నిసార్లు నేను ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా మొర వినట్లేదు, నాకు జవాబు ఇవ్వట్లేదు అని దుఃఖపడతారు. కానీ దేవుడు మన నుండి, నీ నుండి, నా నుండి, మనందరి నుండి ఆశించేది ఒకటే, పరిశుద్ధమైన జీవితం.
ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి, ఆయన పవిత్రుడైన దేవుడు కాబట్టి, ఆయనకు కలిగినటువంటి పరిశుద్ధతను మనం కలిగి ఉన్నప్పుడే. అందుకే అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. హెబ్రీ 12:4 అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు, కలుసుకోలేరు, మాట్లాడలేరు, ఆయన స్వరం వినలేరు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, పరిశుద్ధమైనటువంటి యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన యాగముగా. ఈ 2026వ సంవత్సరంలో దేవునితో మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, నేను నీ కొరకు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటా, నీ కొరకు పవిత్రంగా జీవిస్తా. చూడండి, ప్రభు కొరకు ఈ 2026వ సంవత్సరంలో నువ్వు గనక పరిశుద్ధంగా జాగ్రత్తగా దేవునికి ఇష్టంగా ఏ పాపము లేకుండా నీతిగా పరిశుద్ధంగా సాగిపోతుంటే రానైన సంవత్సరం నీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. గొప్ప దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా నీ కొరకు ఉండబోతుంది. ఇది నువ్వు మనసారా నమ్మి రానైన సంవత్సరంలో ప్రభువా, నీ కొరకు పరిశుద్ధంగా నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకో. రెండవ తీర్మానం ఏంటంటే, ఈ 2026లో గత సంవత్సరం దేవుని గురించి నువ్వు ఇతరులకు ప్రకటించావో లేదో కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతో మాట్లాడుతాడు. ఇతరులకు యేసయ్య ప్రేమను నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా. మొదటిగా ఈ 2026లో పరిశుద్ధంగా జీవిస్తానని తీర్మానం చేసుకోవాలి. రెండవదిగా, నేను నీ ప్రేమను ఇతరులకు ప్రకటిస్తా. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన విషయం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ఎవరు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి రక్షణ పొందిన నువ్వు నశించిపోయే ఆత్మలను చూసి పట్టించుకోకుండా ఉన్నట్లయితే దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసినట్లు అవుతుంది. కాబట్టి దేవుని ప్రేమను నేను ప్రకటిస్తా. ప్రభువా, నీ ప్రేమను ఇతరులకు ఈ సంవత్సరం నేను ప్రకటిస్తా. నాకు తెలిసిన వారికి, తెలియని వారికి, మా బంధువులకు, స్నేహితులకు, ఎవరికైనా సరే నీ ప్రేమను ప్రకటిస్తా ప్రభువా అని తీర్మానం చేసుకో. మొదటిది, నీ కొరకు పరిశుద్ధంగా జీవిస్తా. రెండవది, నీ ప్రేమను ఇతరులకు ప్రకటిస్తా. నా సాక్ష్యమే ఒక సువార్తగా మారిపోవాలి. నా సాక్ష్యం ఏమైపోవాలి ప్రభువా? ఒక సువార్తగా. గత కాలమంతా నువ్వు చేసిన మేళ్ళన్నిటినీ నేను ఈ 2026వ సంవత్సరంలో ఇతరులకు ప్రకటిస్తా నీ ప్రేమ గురించి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమగలవాడు గనుక, ఆయననే గనుక నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ సంవత్సరం తప్పకుండా ఆయన ప్రేమను గురించి ఇతరులకు నువ్వు ప్రకటించగలుగుతావు. హల్లెలూయా. దేవుని ప్రేమను ఇతరులకు మనం ప్రకటించేవారుగా ఉండడానికే దేవుడు మనల్ని బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబం కొరకు, నీ ఆస్తి కొరకు, నీ సంపాదన కొరకు, లేకపోతే లోక సంబంధమైన వాటి కొరకు కాదు, కానీ నువ్వు ఆయన కొరకు సాక్షిగా నిలబడతావని, నువ్వు ఆయన కొరకు సాక్షిగా జీవిస్తావని దేవుడు నిన్ను ఆయన కొరకు ఆయుష్ను పొడిగించి బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. నూతన సంవత్సరంలో ప్రభువా, నీ ప్రేమను నేను ప్రకటిస్తా. ఎందుకంటే నువ్వు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమను నాకు కూడా ఇచ్చావు. ప్రేమ చేత నువ్వు నన్ను రక్షించావు. ఆ ప్రేమ నాలో కూడా ఉన్నది. నేను కూడా నీ ప్రేమను పొందుకున్నాను. అయితే నీ ప్రేమ ఎరుగక, నీ ప్రేమ
తెలియక, నీ ప్రేమను అర్థం చేసుకోక చాలామంది నశించిపోతున్నారు. కాబట్టి 2026వ సంవత్సరంలో నీ ప్రేమను ఇతరులకు ప్రకటిస్తా అనే గట్టి తీర్మానం, ఒక నిబంధన దేవునితో నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో అడిగి ఈ 5 విషయాలు మీకు నేను వివరిస్తున్నాను. ఈ 5 విషయాలు గనక నీ హృదయంలో దాచుకొని ఈ 2026వ సంవత్సరంలో నువ్వు పాటిస్తే నువ్వు గొప్పగా దీవించబడతావు. హల్లెలూయా. మొదటిది ఏంటి చెప్పండి? పరిశుద్ధంగా జీవించాలి. రెండవది ఆయన ప్రేమను ఇతరులకు ప్రకటించాలి. మూడవది ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మూడవ విషయం ఏంటంటే నూతన ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థిస్తా. హల్లెలూయా. దేవుని ప్రేమను ప్రకటించడం మాత్రమే సరిపోదు. ప్రకటించినటువంటి నీ సాక్ష్యం, నీ సువార్త, నీ దేవుని సువార్త, నీ దేవుని ప్రేమ వృధా అయిపోకుండా ఉండాలంటే నూతన ఆత్మలు రక్షింపబడాలని భారం కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును, అధికారులందరి కొరకును, రాజుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, మొరపెట్టి ప్రార్థన చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ప్రార్థన చేయకనే దేవుడిచ్చే మేలు పొందుకోలేకపోతారు. మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నారు చాలామంది. ఈ మోకాలి ప్రార్థన లేకపోవడం వల్లే మనుషులతో దేవుడు మాట్లాడలేకపోతున్నాడు, దేవుని దర్శనం పొందుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకు జవాబు దొరకట్లే. అప్పుడు ఇబ్బందులు పడుతున్నారు, చిక్కులు పడుతున్నారు. అసలు రహస్యం ఏంటంటే నువ్వు మోకరించి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తే ప్రతి విషయాన్ని దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నీ కుటుంబం విషయం కావచ్చు, నీ పిల్లల విషయమే కావచ్చు, నీ డబ్బు విషయమే కావచ్చు, నీ సమస్యల గురించే కావచ్చు, నీ ఆరోగ్యం విషయమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, తప్పకుండా దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో సకల జనుల కొరకు, స్వార్థపూరితమైన ప్రార్థన కాదు, నా ఇల్లు కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా ఇంటిని కాపాడు, నా కొడుకుని కాపాడు, నా కొడుకు పెళ్ళి అయ్యేటట్టు చేయి, లేకపోతే మా ఆస్తి పెరిగేటట్టు చేయి, ఇవన్నీ దేవునికి నచ్చవు. ఇవన్నీ దేవుడు ఇస్తాడు మనకి. విజ్ఞాపన ప్రార్థన చేయమంటాడు, మొరపెట్టి ప్రార్థన చేయమన్నాడు. నూతన ఆత్మలు రక్షింపబడాలని, ప్రజలందరూ మేలు పొందాలని, ఆత్మలు రక్షింపబడాలని సకల జనుల కొరకు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు సుఖంగా బ్రతుకుతావట. హల్లెలూయా. నెమ్మదిగా, ప్రశాంతంగా, సుఖంగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకాలంటే నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మొదటిగా నీ కొరకు పరిశుద్ధంగా జీవిస్తా ప్రభువా. రెండవదిగా నీ ప్రేమను ఇతరులకు ప్రకటిస్తా ప్రభువా. మూడవదిగా నేను ఈ 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా టైం పెట్టుకొని ఖచ్చితంగా ప్రతిరోజు నీ సన్నిధిలో మోకరించి వేకువజామున ప్రార్థన చేస్తా. దాంట్లో ముఖ్యమైన విషయం, ఆత్మలు నన్ను ఎట్లా రక్షించావో అనేక ఆత్మలను, మా చుట్టుపక్కల వారిని, మా బంధువులను, మా స్నేహితులను, నాకు తెలిసిన వారిని, తెలియని వారిని, మా ఊరి ప్రజలను, సకల జనులను, మా దేశ ప్రజలను అందరిని నువ్వు రక్షించాలి ప్రభువా. అందరూ నీ వెలుగు పొందుకోవాలి, నీ ప్రేమను పొందుకోవాలి, నీవిచ్చే రక్షణ భాగ్యాన్ని అందరూ అనుభవించాలి ప్రభువా అని ప్రతి ఒక్కరి కొరకు భారం కలిగి మనం ప్రార్థన చేస్తే మనం నెమ్మదిగా, సుఖముగా, ఆనందముగా, సంతోషముగా
ఉండగలుగుతామని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయం చెప్తున్నాను. నూతన సంవత్సరంలో నీవు 4వ విషయం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో చివరి మాట ఏమని రాయబడి ఉందంటే, చదవండి ఎవరైనా. చివరి మాట ఏమంటాడు? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. హల్లెలూయా. వీటిలో శ్రేష్టమైనది ఏంటట? విశ్వాసం కాపాడుకోవాలి, బాగానే ఉంది. ప్రభు తిరిగి వస్తాడని నిరీక్షణ కలిగి ఆయన కొరకు సంఘంలో జీవిస్తున్నాం, బాగానే ఉంది. కానీ నీ ఎదుటివాన్ని నీవు ప్రేమించలేకపోతే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే, ప్రభువా ఈ 2026వ సంవత్సరంలో నా పొరుగు వారితో నేను ప్రేమ కలిగి ఉంటా. హల్లెలూయా. ఎవ్వరు కూడా నీకు శత్రువు ఉండకూడదు. ఎవ్వరి మీద కూడా నీవు ద్వేషం, కక్ష కలిగి ఉండకూడదు. అందరితో ప్రేమతో, సహవాసంతో, మంచితనంతో ఈ 2026వ సంవత్సరంలో నువ్వు ఉండు. నువ్వు ప్రశాంతంగా బతకగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు తీర్మానం చేసుకో ఈ రాత్రి, ప్రభువా నన్ను నేను ఎట్లా ప్రేమ కలిగి ఉంటున్నాను, నా ఎడల నేను ఎట్లా జాగ్రత్త కలిగి ఉంటున్నాను, ఇతరులను కూడా అట్లనే నా పొరుగు వారిని నేను ప్రేమతో గౌరవిస్తా, సమాధానంతో ఉంటా, ఎవరితో కొట్లాడను, ఎవరి మీద ద్వేషం కలిగి ఉండను, అందరి ఎడల నా పొరుగు వారి ఎడల నేను ప్రేమ కలిగి ఉంటా. ఈ 2026వ సంవత్సరం నాకు ఎవరైనా శత్రుత్వం ఉంటే వాళ్ళతో సమాధాన పడతాం, వాళ్ళతో మంచిగా ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం. ఇలా గనుక తీర్మానం చేసుకుంటే దేవుడు ఈ రాత్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. చాలామంది దేవుని మాటకు లోబడకుండా నేను అనుకునేవన్నీ జరగాలని అనుకుంటారు. నువ్వు అనుకున్నవన్నీ జరగాలంటే ఫస్ట్ నువ్వు దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట వినాలి, ఆయన మాటను పాటించాలి, ఆయన ఆత్మకు లోబడాలి. తప్పకుండా దేవుడు నీ మాట కూడా ఆలకించి నీ ఎడల కృప చూపించి నీకు తప్పకుండా మేలు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసం స్థిరపడాలంటే, నీ విశ్వాసం బలపడాలంటే నీవు నిరీక్షణ కలిగినటువంటి నీ విశ్వాసం స్థిరపడి బలపడి ముందుకు సాగిపోవాలి విశ్వాస జీవితంలో. అంటే అందరినీ ప్రేమించడం నేర్చుకో. హల్లెలూయా. ఎవ్వరు కూడా నశించిపోవాలని కోరుకోవద్దు. ఎవ్వరు కూడా నశించిపోవాలని, ఎవరికి ఏదో జరగాలని కోరుకోవద్దు. అన్యజనులు అలా కోరుకుంటారు. అవసరమైతే అన్యజనులు గుళ్ళకు గోపురాలకు వెళ్ళి కూడా దేవుళ్ళను కూడా మొక్కుతారు, మా ఇంటి పక్కలో లాగమైపోవాలని. అలా మొక్కేటోళ్ళు లేరా? ఉన్నారు. కానీ యేసయ్య ప్రేమ గలవాడు కాబట్టి ఆయన శత్రువులను సహా ప్రేమించమని పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ పొరుగు వారిని ప్రేమించే మనసు కలిగి ఉండు. ఇంకో విషయం చెప్పనా, నువ్వంటే ఇష్టం లేక నీ మీద శత్రుత్వం కలిగి ఉంటారు చూడు, వాళ్ళని ఎక్కువ ప్రేమించడం మొదలుపెట్టు. హల్లెలూయా. మనకు అనిపిస్తుంది నా వల్ల అవుతుందా, నేను ఇతరులని, నన్ను తిట్టిన వాళ్ళని, నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, నాతో జగడం పెట్టుకున్న వారిని, నాతో పంచాయతీ పెట్టిన వారిని, నాతో కొట్లాడిన వారిని నేను ఎట్లా ప్రేమించగలను అని అనుకుంటాం. కానీ అది దేవుని మనసు కాదు. సమస్త జనులను ప్రేమించే మనసు యేసయ్యకున్నప్పుడు ఆయన మాటకు, ఆయన ప్రేమకు నువ్వు లొంగిపోవాల్సిందే. హల్లెలూయా. మొదటి విషయం ఏం చేయమన్నాడు ఈ సంవత్సరం? పరిశుద్ధంగా
రెండవది ఆయన ప్రేమను ఇతరులకు ప్రకటించాలి. అంటే ఆయన సువార్తను ఇతరులకు నువ్వు ప్రకటించాలి. మూడవది ఏంటి? ఆత్మల కొరకు నిత్యము, సకల జనుల క్షేమం కొరకు నిత్యము ప్రార్థించాలి. నాలుగవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు అని కూడా నువ్వు ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. శత్రుత్వం కలిగి ఉండొద్దు. 2026లో నీకు ఎవరైనా శత్రువులు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా అర్పించాలనుకున్నప్పుడు అక్కడ నీవు ఎవరికైనా శత్రుత్వం నీకు ఎవరితోనైనా ఉన్నదని గుర్తొస్తే నీ అర్పణను అక్కడ వదిలిపెట్టేసి పోయి వాళ్ళతో సమాధానపడి వచ్చిన తర్వాతనే నువ్వు అర్పణను అర్పించు అంటాడు. హల్లెలూయా. చూడు, దేవునికి ఇచ్చే కానుకల కంటే అర్పణల కంటే ఎదుటి వారితో సమాధానంతో ప్రేమతో ఉండడమే దేవునికి ఇష్టం. హల్లెలూయా. ప్రభువా, ఈ 2026వ సంవత్సరంలో ఎవరితో కూడా నేను శత్రుత్వం కలిగి ఉండను. అందరితో ప్రేమగా ఉంటా ప్రభువా. అందరితో మంచి మనసు కలిగి ఉంటా ప్రభువా. అందరినీ ప్రేమిస్తా ప్రభువా. నా బంధువులైనా, నా బంధువులు కాకపోయినా, నా మీద ద్వేషం కలిగి శత్రుత్వం కలిగి ఉన్నోళ్ళైనా, అది ఎవరైనా సరే నీవు నాలో ఉన్నావు కాబట్టి, నీ ప్రేమను నాకు అనుగ్రహించావు కాబట్టి, నీ ప్రేమ చేత నన్ను నేను తగ్గించుకొని అందరినీ ప్రేమిస్తా ప్రభువా అని బలమైన తీర్మానం చేసుకో. 2026వ సంవత్సరం నీకు గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 5వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరులకు నేను సహాయం చేస్తా. హల్లెలూయా. ఇతరులకు సహాయం చేయాలంటే డబ్బులు ఇచ్చుడు కాదు, డబ్బులు ఇస్తేనే సహాయం చేసినట్టు కాదు. హల్లెలూయా. యేసు ప్రభు మంచి సమరయుడి ఒక ఉపమానం చెప్పాడు. మంచి సమరయుడు ఉపమానంలో యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక యవనస్తుడు వెళ్ళినప్పుడు మార్గంలో దొంగలు పట్టుకొని కొట్టి రక్తం వచ్చేటట్టు కొట్టి ఆడబడేస్తే మొదటిగా ఒక యాజకుడు వచ్చాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు, ఆయన కూడా పట్టించుకోకుండా పోయాడు. ఒక సమరయుడు వచ్చి ఆ వ్యక్తి యొక్క గాయాలు కడిగి ఆ యవనస్తుని ఎత్తుకొని తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని ఆ పూటకుల ఇల్లు దగ్గరికి వెళ్ళి, అంటే ఈ రోజుల్లో మనం హోటల్ అంటాం కదా, రెస్టారెంట్ అంటాం కదా, అక్కడికి పోయి అక్కడ యజమానికి అప్పచెప్పాడట. ఏమని? 3 పూటల భోజనం ఈయనకు పెట్టు, మళ్ళీ నేను రిటర్న్లో వచ్చినప్పుడు డబ్బులు కడతా, కానీ ఈ మనిషిని నీ దగ్గర ఉంచుకొని వాడి ఆరోగ్యం సెట్ అయ్యే వరకు భోజనం పెట్టానట. హల్లెలూయా. సొంత తోడబుట్టిన అన్నదమ్ములకి అలా మనుషులు చేయరు. ఈ సమరయుడు ఎవరో ముక్కుమోహం తెలవని మనిషికి అలా సహాయం చేసి ఆదరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరంలో నీ చేతనైనంత మట్టుకు ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నా పనే నాకు సరిపోతుంది, వాళ్ళకేంది నేను సహాయం చేసేది, నా పనే నాకే సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. అలా ఎప్పుడు అనుకోవద్దు. మనం మంచి మనసుతో ఇతరులకు అందరం కూడా సహాయం చేయాలి అనే మనసు కలిగినప్పుడు, ఒకరికొకరు సహాయం చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇతరులకు సహాయం చేయాలని కోరుకో, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఇతరులకు మేలు చేయాలని కోరుకో, దేవుడు తప్పకుండా నీ మేలు కోరుతాడు. ఇది చాలా గొప్ప మర్మం. ఈ 2026వ సంవత్సరంలో దేవునితో నువ్వు మంచి తీర్మానం చేసుకో. తప్పకుండా నేను నా చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తా ప్రభువా అని
గట్టి తీర్మానం చేసుకుంటే నీ తీర్మానాన్ని బట్టి ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. 2026వ సంవత్సరం నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ 5 ముఖ్యమైన విషయాలు నువ్వు పాటించు. మొదటిది, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. రెండవది, యేసయ్య ప్రేమను, క్రీస్తు ప్రేమను ఇతరులకు ప్రకటించాలనే మనస్సు నీలో ఉండాలి. మూడవది, ఆత్మల రక్షణ కొరకై ప్రతిరోజు భారం కలిగి ప్రార్థన చేస్తా ప్రభువా. నాలుగవది, నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నాను, నా పొరుగువానికి నేను ప్రేమను చూపిస్తా, ఎవరితోని కూడా శత్రుత్వం కలిగి ఉండను. ఐదవది, నా చేతనైనంత వరకు ఈ 2026వ సంవత్సరంలో ఇతరులకు సహాయం చేసే మనసు, నాలో ఉన్న స్వార్థాన్ని పక్కకు పెట్టి నేను ప్రతి ఒక్కరికి సహాయం చేసే మనసు కలిగి ఉంటా అని తీర్మానం చేసుకో. తప్పకుండా నీవే గనక ఈ తీర్మానం చేసుకుంటే 2026వ సంవత్సరంలో గొప్పగా ప్రభు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించండి. ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. చెప్పబడిన 5 విషయాలు నేను పాటిస్తా ప్రభువా. 5 విషయాలు నేను పాటిస్తా ప్రభువా. చెప్పబడిన 5 విషయాలు నేను పాటించడానికి సిద్ధంగా ఉన్న ప్రభువా. దేవా, నాకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. యేసయ్య నీ మొర ఆలకిస్తున్నాడు. నువ్వు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను కళ్ళారా చూస్తావు. తండ్రి, నీకే స్తోత్రం. ప్రభువా, ఈ 2026వ సంవత్సరంలో నీ కొరకు పరిశుద్ధంగా జీవిస్తా ప్రభువా. నీ కొరకు పరిశుద్ధంగా జీవిస్తా ప్రభువా. పాపము లేని పరిశుద్ధ జీవితం కలిగి ఉంటా ప్రభువా. 2026వ సంవత్సరంలో నీ ప్రేమను ఇతరులకు నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా నీ ప్రేమను ఇతరులకు ప్రకటిస్తా ప్రభువా. మరియు నూతన ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా మనసారా దేవునికి ప్రార్థన చేయండి. నాలుగవది, నా పొరుగు వారితో ప్రేమ కలిగి ఉంటా ప్రభువా. ఎవరిని కూడా శత్రువులుగా భావించను. అందరితో నేను ప్రేమ కలిగి ఉంటా ప్రభువా. బలమైన తీర్మానం చేసుకో ప్రభుతో. ఐదవది, ఇతరులకు నేను సహాయం చేస్తా ప్రభువా. ఇంతకాలం నేను స్వార్థంతో నా పనులు మాత్రమే నేను చూసుకున్నాను. ఎవరైనా ఇబ్బందిలో ఉంటే, బాధలో ఉంటే, శ్రమలో ఉంటే ప్రభువా, నేను సహాయం చేసే మనస్సు కలిగి ఉంటా ప్రభువా. 2026లో అటువంటి మనస్సు నాకు దయచేయి తండ్రి. అటువంటి హృదయం నాకు ఈ ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడి ఉన్నాడు. ప్రభువా, ఈ 5 విషయాలను నేను పాటిస్తా ప్రభువా. ఈ 5 విషయాలు నా జీవితంలో ఈ 2026 సంవత్సరంలో నేను కలిగి ఉంటా ప్రభువా. నాకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకో. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, 2026వ సంవత్సరంలో ఈ నూతన సంవత్సర పండుగ ఆరాధనలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును, ఈ 2026వ సంవత్సరంలో నీ బిడ్డలమైన మేమందరం కూడా పరిశుద్ధంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. నీ ప్రేమను ఇతరులకు ప్రకటించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. నిత్యం ఆత్మల కొరకు మేము భారం కలిగి ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. ఇతరులను ప్రేమించే మనసు, పొరుగువారితో ప్రేమ కలిగి ఉండే మనసు మాకు దయచేయండి.
ప్రభువా ఇతరులకు సహాయం చేసే మనసు మాకు దయచేయండి. 2026 సంవత్సరంలో ఇటువంటి కృపను మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇట్టి అద్భుతం జరుగునుగాక. ఈ 5 విషయాలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరునుగాక. యూట్యూబ్లో దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఈ 5 విషయాలు 2026 సంవత్సరంలో జరుగునుగాక. ప్రభువా ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా జీవించడానికి కృప చూపించండి. నీ ప్రేమను ఇతరులకు ప్రకటించడానికి కృప చూపించండి. ప్రభువా నశించిపోయే ఆత్మల ఎడల భారం కలిగి ప్రార్థించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇతరులను నీ ప్రేమ చేత ప్రేమించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా ఈ నూతన సంవత్సర పండుగ ఆరాధనలో మీరు మమ్మలను దర్శించిన విధానాన్ని బట్టి వందనాలు. ఒక నూతన తీర్మానం, ఒక నూతన నిబంధన, ఒక నూతన ఒడంబడిక, ఒక నూతన నిర్ణయం ప్రతి ఒక్కరూ తీసుకునే భాగ్యం దయచేయండి. దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ నూతన సంవత్సర పండుగ ఆరాధనలో ఈ 2026 సంవత్సరంలో మీరు మమ్మలను దర్శించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ వాక్కు మేము వినుడు మాత్రమే కాదు, ఈ 5 విషయాలను 2026లో పాటించి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మేలును పొందుకునే భాగ్యం మాకందరికి దయచేసి మహిమ పొందుమని యేసు ప్రభునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.